हर एक आत्मा चाहती है कि परमात्मा से सदा हमारा संबंध जुटा रहे, लेकिन जो अनुभव किया है हमने, तो मेजॉरिटी यही कहती है कि चाहते हैं लेकिन होता नहीं है। चाहना एक है और अनुभव और है। तो क्यों नहीं अनुभव होता है? आत्म कोरुतुंदी, उसका कारण क्या? परमात्मा నుండి जब समझते भी है होना चाहिए, सदा मन संबंधం जोడించి ఉండాలని, क्योंकि कुछ न कुछ समय प्रति समय जीवन में అయితే మేము అది అనుభవం చేశాం. మెజారిటీ ఇదే చెప్తారు. మేము ఆ విధంగా నిరంతరం పరమాత్మతో సంబంధం జోడించబడి ఉండాలనుకుంటాం. అయితే కాదు. అయితే కోరటం ఒకటి, అనుభవం ఎందుకు మనకు అది అనుభవం కాదు? దానికి కారణం ఏంటి? ఇప్పుడు అనుకుంటాం కావాలి అని, అంటే జీవితంలో ఎప్పుడో ఒకసారి తప్పకుండా పరమాత్మది అనుభూతి అవుతుంది, సదాకాలంకి కాదు. అంటే లౌకికంది ఏం సంబంధాలు ఉందో, దేహంది ఎవరి మీద మనకు విశేషమైన ప్రేమ ఉంటుందో లౌకిక సంబంధంలో, వాళ్ళు ఎక్కడైనా ఉండని, లండన్లో ఉండని, లేక ఇండియాలోని, భారతదేశంలో, అయితే మనం వాళ్ళని మర్చిపోలేం. వాళ్ళు ఏదో ఒక సమయంలో మన కళ్ళు ఎదురుగా వస్తారు, హృదయంలో కూడా వస్తుంటారు, వాళ్ళ తలంపు వస్తూ ఉంటుంది. అంటే పరమాత్మతో మనకేం సంబంధం ఉండదు, ఒక జన్మ సంబంధం కాదు, ఇది అందరికీ తెలుసు. మనకు పరమాత్మకి అనేక జన్మాంతరాల సంబంధం. ఇది సదాకాలం సంబంధం పరమాత్మతో మనకు, ఇది కూడా అందరికీ తెలుసు. ఎవరితో మనకు సదాకాలంకు సంబంధం ఉంటుందో వాళ్ళని మర్చిపోవటం కష్టం కావాలి కదా, లేకపోతే తలంపు చేయటం కష్టం కావాలనా? అయితే వాళ్ళని మర్చిపోవటం కష్టం కావాలి కదా అని అడుగుతున్నారు దాదేసి. అయితే మనకు మొదట సంబంధాల గురించి తెలుసు. ఎప్పుడు తెలుసుకుంటాం సంబంధాల గురించి, అప్పుడే సంబంధాన్ని మనం జోడించేదానికి పోతుంది. అయితే మనం చెప్తున్నాం పరమాత్మ గురించి, మీరే తల్లి తండ్రి, మీరు అది ఇది అని, మీరే సర్వస్వం అని. అయితే ఎందుకు, ఎట్లా? అయితే మనం చెప్తాం ఆయన మన తల్లి తండ్రిని. అయితే తల్లి సుఖం ఏముందో ఆ సుఖాన్ని మనం ప్రాప్తి చేసుకున్నామా? పరమాత్మ తల్లి అన్నప్పుడు తల్లి ఏం చేస్తుంది? తల్లి పిల్లలకి పాలన చేసి శక్తిశాలిగా చేస్తుంది ఆ పిల్లల్ని. రాత్రి పగలు వాళ్ళ ప్రతి సమయాన్ని ఉపయోగించి వాళ్ళని శక్తిశాలిగా చేస్తుంది, యోగ్యులుగా చేస్తుంది. అంటే ఆత్మకి తండ్రి పరమాత్మే. మనం అడుగుతాం కదా శరీరం తండ్రి గురించి, మీ శరీర తండ్రి ఎవరన్నప్పుడు ప్రతి ఒక్కరు వేరువేరుగా చెప్తుంటారు. శరీరాల తల్లిదండ్రులు ప్రతి ఒక్కరికి వేరువేరుగా ఉంటారు.
అయితే పరమాత్మ ఎవరుండారో వాళ్ళు మన ఆత్మకి తండ్రి అయి ఉండారు. ఆత్మ తండ్రి పాలన కూడా దేనిది పాలన చేస్తారు? ఆత్మ పాలనే చేస్తారు కదా. శరీర పాలన కోసం శరీరం ఇచ్చుండే తల్లి ఉండే ఉండారు అందరి దగ్గర. ఈ ఆత్మ ఏం బలహీనమైపోతుందో దాన్ని పాలన చేసే వాళ్ళు ఎవరు? అది పరమాత్మ. ఆత్మలో ఎంత జ్ఞానశక్తి నింపుతాడు. ఆత్మ ఏ సమస్యనైనా ఎదిరిస్తుంది, ఎదిరించగలదు ఆ జ్ఞానంతో. ఇప్పుడు చూడండి, మనకు ఒక చిన్న సమస్య వచ్చినా కూడా మనం భయపడిపోతాం, కర్మల్ని నిందిస్తూ ఉంటాం. తెలీదు, నా తలరాత అట్లుందేమో, నా కర్మ ఇట్లుందేమో అనేది. ఏదో ఒక సమస్య మనుషులు ఎదురుగా వచ్చే వస్తుంటది. ఆ సమస్య గురించి శివబాబు మనకు చాలా బాగా చెప్పుండారు. సమస్య పని ఏంది రావటం, మన పని ఏంది? మనం పరమాత్మకి సంతానం, పిల్లలు, మాస్టర్ సర్వశక్తివంతులం. వాళ్ళు సమస్య తన పనిని వదలదు, అది రావటం. అయితే మన పని ఏ ఉందో ఆ సమస్య మీద విజయం పొందటమే మన పని. ఎప్పుడు అది రావటం మానదన్నప్పుడు మనం ఎందుకు విజయం పొందటం, ఈ పనిని మర్చిపోతున్నాం? అది మాయ ద్వారా వస్తుంది, మాయ రచన. మనం మాస్టర్ రచయితకి రచన కదా. అయితే కూడా మనం ఎందుకు మర్చిపోతున్నాం? ఆ సమస్యని ఎంతే పెద్ద సమస్య ఉండని దాన్ని చిన్నది చేయటం, పెద్ద చేయటం మన చేతుల్లో ఉంది. అయితే మాకు అది గుర్తుంది, స్కూల్లో పిల్లలకి ఒక లైన్‌ది లెసన్ ఇస్తారు కదా. చెప్తారు, మీరు ఈ లైన్‌ని చిన్నది చేయండని. అయితే దాన్ని తొలగించకూడదు, దాన్ని చిన్నదిగా చేయాలని. అయితే పిల్లలు దాన్ని చిన్నది ఎట్లా చేస్తారు? విశాల పిల్లలు ఎవరు ఉంటారో వాళ్ళు ఇంకొక గీత గీసేస్తారు పొడవుగా. సో పొడవుగా ఇంకొక కొత్త గీత గీసినప్పుడు ముందుండే గీత ఏమవుతుంది? చిన్నదైపోతుంది కదా. ఆ విధంగా శివ కూడా మనకు చెప్తారు, భలే హిమాలయ పర్వతం అంత సమస్య ఉండని మీరు దానికి పైన ఉన్నతంగా ఎక్కేస్తే అప్పుడు పర్వతం కింద అయిపోతుంది కదా. మన సృష్టి శ్రేష్టం పైన అయిపోతుంది. సో నేను మాస్టర్ సర్వశక్తివాన్ని. సమస్య మన ముందు పర్వతం దూది సమానం అయిపోతుంది అంటారు. దూది అనేది చాలా తేలిగ్గా ఉంటుందిలా. బాబా చెప్తారు, అదేంటి దూదిలాగా చిన్నదైపోతుంది తేలికగా. దూదిని మన చేతుల్లో పెట్టుకుని ఫు అంటే అది వెళ్ళిపోతుంది కదా ఎగిరి. సో మాకు కూడా ఇది అనుభవం ఉంది. బాబా జతలో ఉంటున్నప్పుడు 70 సంవత్సరాల నుంచి ఎన్ని సమస్యలు వచ్చాయి. అపోజిషన్ని వ్యతిరేక ఎంత జరిగింది. సేవ ప్రారంభం చేసేటప్పుడు కూడా ఎన్ని పరిస్థితులు వచ్చాయి. అయితే కూడా ఒక్కడి బలం, ఒక్కడి నమ్మకం ఆధారంతో సమస్య పెద్దది కూడా చిన్నదైపోయింది. చిన్నదంటే అసలు ఆ సమస్య సమస్యనే కాదన్నట్లు. అసలు ఏ విధంగా సమస్య సమాప్తం అయిపోయింది తెలియకుండా అయిపోయింది. అసలు సమస్య అనేది లేనే లేదన్నట్లుగా. అయితే దీనికి కారణం మనం మనల్ని మాస్టర్ సర్వశక్తివాన్ అనుకోవాలి. వాళ్ళ తల్లి ఆత్మలో శక్తి నింపుతారు. తండ్రి ఏం చేస్తాడు? లాయకుగా చేస్తారు, యోగ్యులుగా. పిల్లలు పెద్దోళ్ళయ్యి వాళ్ళు తనకు సహయోగం కార్యంలోకి వచ్చేయండి.
శివబాబా మనకేం వాస్తి ఇస్తారు తండ్రి రూపంలో? తండ్రి రూపం తల్లి రూపంలో బాబా మనకు రోజు జ్ఞానం చెప్పి పాలన చేస్తున్నారు. మనసే కదా మోసం చేసేది. మనసు బలహీనమైపోయినప్పుడు ఇంకా అన్ని మాటలనేది వచ్చేస్తాయి. బాబా తల్లి ఏండరు, తండ్రి ఏండరు. ఆస్తి ఏ విధంగా ఇస్తారు? ఏది మనకు కావాలో అది. ఈ కారు, బైకు, టీవీ ఇవి కాదు ఆస్తి ఇచ్చేది బాబా. అవన్నీ అల్పకాలవే. ఈరోజు కారు బాగుంటే సుఖం, రేపు అదే కారు రిపేర్ అయింది. నడుస్తూ నడుస్తూ పోతూ పోతూ ఎక్కడైనా మనం ఆగిపోతే దాని నుంచి దుఃఖం ఉంది. ఇవన్నీ అల్పకాల సుఖం, లౌకికం తల్లిదండ్రులు కూడా ఇస్తారు. అయితే పరమాత్మ తండ్రి మనకేమిస్తారు? సదాకాలంకి సుఖ, శాంతి, ఆనందం, ప్రేమ ఏది మనకు జీవితంలో ఆవశ్యకత ఉందో. ఎవరినైనా అడగండి మీ జీవిత లక్ష్యం ఏందని. ఎవరైనా పదం పతిని కూడా అడగండి మీ జీవిత లక్ష్యం ఏందని. చెప్తారు మేము సుఖీగా ఉండాలని, నేను శాంతిగా ఉండాలని. ఇదే కదా అందరు కోరేది, సుఖశాంతిని. సదాకాలం సుఖం, శాంతి అది తండ్రి రూపంలో ఇస్తూ ఉండారు శివబాబు మనకు. మళ్ళీ ఇది చెప్తారు కదా, బాబా మీరే మా ఫ్రెండ్, మీరే బంధువులని. ఎవరు ఫ్రెండ్ ఉంటారో, ఎందుకు ఫ్రెండ్షిప్ చేసుకుంటాం మనం ఎవరితోనైనా? ఏదైనా ఏది తల్లిదండ్రులకు చెప్పుకోలేని మనసు మాటలో కూడా ఎవరికి చెప్తుంటాం? ఫ్రెండ్ చెప్పుకుంటాం కదా. ఫ్రెండ్స్తో మాట్లాడితే ఏమవుతుంది? మనసు అనేది తేలికైపోతుంది. మేము అది అనుభవం చేసాం. ఏదైనా మాట మనసులో వస్తే బాబాని మన ఫ్రెండ్గా చేసుకొని మన హృదయంలో ఏ మాట ఉందో అంటే మన మనుషులతో మాట్లాడితే అది కొంచెం ప్రమాదమే. ఎందుకంటే ప్రతి ఒక్క ఫ్రెండ్‌కి ఒక ఫ్రెండ్ ఉంటారు. మనం ఒకరికి ఎవరైనా మనసులో మాట చెప్తే వాళ్ళు ఇంకొకరికి పోయి చెప్తారు. అయితే పరమాత్మతో మనసు విప్పి మనం మాట్లాడినప్పుడు ఆయన ఇంకెవరికి చెప్పరు. ఎందుకంటే ఆయనకి ఎవరు ఫ్రెండ్ లేరు కాబట్టి. ఫ్రెండ్ అంటే ఆ విధంగా ఉండాలి. మన జత కూడా ఇవ్వాలి. మనం ఏం చెప్పినా కూడా అది మనసులో ఇముడ్చుకునేటట్టు ఉండాలి. బాబా మన ఫ్రెండ్ కూడా అయిండారు. ఏది ఎటువంటి అంత దాచిపెట్టే మాటైనా కూడా బాబాని అనుకొని, నా ఫ్రెండ్ అనుకొని, ఆ సంబంధంకి ఆధారం అనుకొని, ఇప్పుడు ఎవరి మీదైనా మనకు ఒక నమ్మకం అనేది ఉన్నప్పుడు బాబా చెప్తారు, మీరు నన్ను అడగొద్దు, బాబా మీరు నా ఫ్రెండ్ కదని. మనకంటే కూడా మనం భగవంతుడిని ఎక్కువ ఇష్టపడతాం. ఏదైనా ఒక పరిస్థితి మాట వచ్చినప్పుడు చెప్తాం కదా, బాబా మీరే నా సర్వం, మీరే నాకు తల్లి తండ్రి, మీరే దేని నుంచి బయటేయాలని. ఆ మాట పూర్తి అయిపోయింది. ఇంకా బాబాని కూడా మర్చిపోతాం మనం అక్కడ. అంటే ఇది మతలబు తలంపు అయింది కదా. కష్టం వచ్చినప్పుడు అనుకోవటం, కష్టం లేనప్పుడు మర్చిపోవటం. అంటే మన హృదయం నుంచి మనం ఫ్రెండ్షిప్ చేసినప్పుడు దానికి బదులు బాబా తప్పకుండా ఇస్తారు. ఇది మేమందరం అనుభవం చేశాం. బాబాకి చెప్తే మన మనసు ఎప్పుడు బరువు కాదు, తేలికైపోతుంది. మన సాకారంలో ఉండే మనుషులతో మాట్లాడినట్టుగా మన మనసు తేలికైపోతుంది బాబాతో మాట్లాడితే. అయితే అంత సంబంధం బాబాతో ఏ విధంగా జోడింపబడుతుంది? ఇప్పుడు మనవలు మనం ఆత్మ అనుకుంటే. ఎందుకంటే ఆత్మ సంబంధం పరమాత్మతో ఉంది. మనం ఏం చేస్తాం అనుకోండి, వ్యర్థ సంకల్పాలు చాలా నడుస్తుండయి.
ఏదో ఒక వికారంకి వశైపోయినాం. బాడీ దేహాభిమానం ఉంది. తలం చేస్తాం పరమాత్మ తల్లి తండ్రి రూపంలో. అయితే ఆయన తండ్రే కాదన్నప్పుడు ఎట్లా వింటాడు? ఎట్లా జోడించదనుకోతుంది? మొదట మాటనే దేహాభిమానం ఉంది. ఎట్లా చెప్తారు గదా! వైర్‌తో వైర్ సంబంధం సెకండ్‌లో అవుతుంది. అయితే మనం ఒక తప్పు చేసామనుకోండి, దాని పైనుండి రబ్బర్ తొలగించకుండా జోడిస్తే, మొత్తం దినం మనం శ్రమించి ముడేసినా గూడా అది జోడింపబడతది గదా! అయితే దాని మీదుండి రబ్బర్ తీసినప్పుడు ఒక్క సెకండ్‌లో దానికి లింక్ వచ్చేస్తది. ఆ విధంగా మనం కూడా దేహాభిమానంలో ఉండి శివవంతనం చేస్తే, బాబా మీరు మా తండ్రులు, మీరు మా తల్లి, మీరే ఫ్రెండ్, మీరే సకలం అని. అసలప్పుడు బాడీ దేహాభిమానంకి తండ్రినే కాదు కదా! సో, ఆయన మనకెట్లా సహయోగం ఇస్తాడు? అసలెందుకిస్తాడు? మనం ఆత్మ అనుకోని పరమాత్మ తండ్రిని హృదయం నుంచి తలం చేస్తే, అయితే ఇది కొంతమందికి ఇది అలవాటైపోయింది మంత్రాన్ని జపించేది. శివవ్వని కూడా అంతే యోగంలో శివవ్వ శివ శివ మీరు ప్రేమ సాగర్‌లో, ఆనంద సాగర్‌లో, శాంతి సాగర్‌లో ఈ విధంగా అంటుంటారు. అయితే మనం మంత్ర రీతి దాన్ని జపించకూడదు. మంత్రంతో వద్దు, మతలబ్‌కి వద్దు. స్వార్థంతో. హృదయం నుండి మనం బాబా అని చెప్తే, ఆత్మ అనుకోని బాబా అని చెప్తే, బాబా అసలు ఉండేది దేనికోసం? ఆ నష ఉండాలి మనకు. బాబా ఉండేదే నా కోసం. నా బాబా. ఒకసారి ఎవరో చెప్పారంట, నేను బాబాని చాలా ప్రేమిస్తాను. బాబా నా మాట వినడే వినడని. అయితే బాబా ఎక్కడుండాడు? చెప్తారు, బాబా మేము మాట్లాడతాం మీరు మాకు బదులివ్వరని. అయితే నేనే మాట్లాడుతానే ఉంటాను. సమాధానం రాదు అని. వాళ్ళకి బాబా చెప్పారంట, మొదట మీరు ఆత్మ అనుకొని నాతో మాట్లాడతారా? లేకపోతే దేహాభిమానంలోనే ఉండి బాబాని తలం చేస్తారని. అయితే ఆ సమయంలో ఏముంటుంది దేహాభిమానం. సమస్య అంటే అదే గుర్తుంటుంది గదా! అదే కాన్షియస్‌లో ఉంటారు. అందుకే బాబా చెప్తారు, మీరు నేనిచ్చే బదుల్ని క్యాచ్ చేయలేరని. నాకు మీతో సంబంధం ఉంటుంది. అయితే దాన్ని మనం పట్టుకోలేం. కారణం ఏంది? మధ్యలో ఏముందక్కడ దేహాభిమానం. ఆత్మను కొని తండ్రిని తలం చేస్తే సెకండ్‌లో సర్వ సంబంధాల అనుభూతి అవుతుంది. ఇప్పుడు సద్గురు అని చెప్పావనుకోండి. సద్గురు పని ఏంది? గురువుని ఎందుకు చేసుకుంటాం? మనల్ని కష్టాల నుంచి గట్టెక్కిస్తారని కదా! శివబాబా అయితే మనల్ని ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపోయేవాడు కదా! ఈ తీరం నుంచి ఆ తీరంకి. ఎందుకంటే ఆయనకే పతిత పావని అని చెప్తారు. ఆయనకే సద్గతి దాత అని చెప్తారు. ఆయనకే ముక్తి జీవన్ ముక్తి దాత అంటారు. ఆయన మన సద్గురు కూడా అయ్యుండారు. ఇంకా చాలా మాటలుండయి. అయితే గు గురు మతం మీద నడిచే వాళ్ళకి ఆశీర్వాదాలు దొరుకుతాయి. మనం అనుకుంటాం, బాబా మీరు మా మీద దయ చూపించేసేయండి అని. బాబా చెప్తారు, నేను దయ చూపించడానికి రెడీగా ఉండాను. మీరు అధికారులు. మనకు దాని మీద అధికారం ఉంది. నేనెందుకు చేయనంటారు బాబా. పిల్లలకి చేయకపోతే ఇంకెవరికి చేస్తారు? బయట వాళ్ళకి ఎవరైనా చేస్తారేమో. మొదట పిల్లలకు కదా చేసేది. అయితే మనకు బాబా మీద అంత అధికారం ఉందా? అంత నష ఉందా? అంత ఖుషి ఉందా? నేను పరమాత్మకి సంతానం అనేది. కర్మ చేస్తూ కర్మ కాన్షియస్‌లో ఉంటామా? బాబా చెప్తారు, కొంతమంది నా పిల్లలు ఈ విధంగా ఉండారు. దేహాభిమానం ఉండదు. నా ఆత్మాభిమానిగా ఉండరు. అయితే కర్మ కాన్షియస్‌లోకి వస్తాం. యాక్షన్ కాన్షియస్. ఏం కర్మ చేస్తామో, చేస్తున్నామో
దాని గురించి ఆలోచన చింతన నడుస్తుంటది. వంట చేస్తున్నాం, ఇంకేదన్నా పని చేస్తున్నాం అనుకోండి, ఇంట్లో పని చేస్తున్నా, ఆఫీస్లో పని చేస్తున్నా, దాని గురించి ఆలోచన నడుస్తూ ఉంటుంది. ఆ పని చేస్తూ శివబాబాని ఎంత తలం చేయాలో అది చేయరు. ఒక తప్పు మనకు మనసు బాబా మీద కుదరకుండా ఉండేదానికి కారణం, మందిరంలో కూడా చెప్తారు కదా, చర్మాన్ని తీసుకెళ్ళొద్దు అనేది చెప్తుంటారు. లెదర్ సామాన్ ఏం తీసుకెళ్ళకూడదు అనేది కారణం ఏంది? ఇక్కడ పరమాత్మతో మనం కలిసే దానికోసం ఈ చర్మం ఏంది, దేహం ఏంది, చర్మమే కదా. ఈ చర్మం స్మృతితో, దేహ స్మృతితో మనం శివబాబాని ఏ విధంగా కలిసేదానికి అవుతుంది? అసలు కలిసేదానికి అవుతుందా? ఈ దేహ బాణం ఏముందో చర్మం ఉంది, దీన్ని మనం వదిలేసి పడుతుంది. ఇట్లా చూడండి, చెప్పులు, లెదర్ సామాన్లు ఏమి తీసుకెళ్ళినారు కదా మందిరాల్లోకి. అదే విధంగా నాకు గుర్తుంది, ఒక కథ చెప్తారు అష్టావక్కర్ది. అష్ట రాజా జనకుడు ప్రకటన చేశారు కదా, ఎవరైనా వచ్చి నాకు ఒక్క సెకండ్లో జీవన్ముక్తి ఇప్పించండి అని. అప్పుడు చాలా మంది వచ్చారు, ఎవరు ఇవ్వలేకపోయారో అష్టావక్రు వచ్చారు. లాస్ట్కి ఆయనను చూసి మొత్తం సభ నవ్వారంట. అంటే ఈయన దేహం ఇంత వంకర్లుగా ఉండేవాడు, వచ్చాడు జీవన్ముక్తి ఇచ్చేదానికోసం. అప్పుడు అష్టావక్రు మొత్తం సభకి ఏం చెప్పారు? ఈ సభ ఏముందో మొత్తం చర్మం వాళ్ళ సభ అనేది, చమాడి వాళ్ళు. అప్పుడు అనుకున్నారంట, మేము ఇంత పెద్ద ఆచారాలు మాకు చెప్తుంటారు వీళ్ళు చర్మం వల్లని. అప్పుడు చెప్పాడంట, ఎందుకు నేను మిమ్మల్ని చమాడి అని చెప్తున్నానంటే, మీరు దేహాన్ని చూస్తుంటారు, ఆత్మని చూడటం లేదు. నా దేహాన్ని చూశారు కాబట్టి అందుకే నేను చెప్పాను, మీరంతా ఈ చర్మాన్ని చూసేవాళ్ళని. ఈ మొదటి దేహం ఏముందో దాన్ని మర్చిపోవాలి మనం. అప్పుడే ఆత్మ సంబంధం ఏముందో ఒక్క సెకండ్లో మనం దాన్ని అనుభవించేసానికి అవుతుంది. కొంతమంది అన్నయ్యలు అక్కయ్యలు నాకు చెప్తారు, యోగం చేయటం, బాబాని తలం చేయటం చాలా కష్టమైంది. అయితే నేను చెప్తాను, ఆయన మర్చిపోయేది కష్టం కావాలి కానీ తలం చేసేది కష్టం కాకూడదు. మనకి ఇంట్లో వాళ్ళ గుర్తంత రావరు, ఫ్రెండ్ గుర్తు ఎక్కువ వస్తుంది. ఎక్కడ ఇంట్లో వాళ్ళది, ఎక్కడ ఫ్రెండ్ది. అయితే ఎందుకు మనకు మిత్రులు, స్నేహితులు గుర్తొస్తారు అంటే, వాళ్ళతో మనకు ప్రాప్తి అవుతుంటుంది కాబట్టి. అందుకే మనం ప్రాప్తిని తలం చేయండి. పరమాత్మ మనకి ఏమి ఇస్తారు? ఏం అధికారం మనం పరమాత్మ నుండి తీసుకునే దానికి అవుతుంది? ప్రాప్తి లేకుండా ఎవరి తలంపు అనేది రాదు మనకు. ఇప్పుడు మనం దారిలో నడుస్తున్నప్పుడు ఏదైనా ఒక దెబ్బ తగిలింది అనుకోండి, ఎవరైనా మనకు తెలియని వాళ్ళు వచ్చి లేపితే మన ముఖం నుండి ఏమొస్తుంది? చెప్తాం కదా, మేము మిమ్మల్ని జన్మాంతరాల నుండి తలం చేస్తామని. ఒక్క సెకండ్లో వాళ్ళు మనకి ఇంత ఫ్రెండ్ అయిపోయారు. ఏ ఆధారంతో అయినంది? లౌకిక సంబంధంతో కాదు కదా, అయితే ప్రాప్తి ఆధారంతో. శివబాబాతో సర్వ సంబంధాలతో మనకి ఏం ప్రాప్తి అవుతుంది? సర్వ ప్రాప్తిలుండే. ఏది అప్రాప్తి వస్తువు అనేదే ఉండదు శివబాబాతో మనకు. ఏది మనం ప్రాప్తి చేసుకునేదానికి కోరిక వచ్చేటట్లు. అసలు మనకేం కావాలి? జీవితంలో ముఖ్యం ఉండేది సుఖశాంతి. సుఖశాంతి ఉంటే ఉంది, ఆనందం, శాంతి ఇవన్నీ ఉంది కదా. మనుషులు ఈ సుఖశాంతి వెనకాల ఎంత పరుగు తీస్తుండారు.
కొంతమంది భ్రష్టాచారంలో పోయి కూడా సంపాదిస్తారు. ఎందుకు? వాళ్ళని ఎందుకు అడగండి, మీరు ఎందుకు ఇంత పాపం చేసి డబ్బు సంపాదిస్తున్నారంటే చక్కర సుఖ శాంతి కోసం అనేది. అవినాశి శాంతి ఇప్పుడు శివవ నుండి మనకు దొరుకుతా ఉంది. ओम शांति। ओम शांति। ఓం శాంతి। आज हम सभी विशेष ఇప్పుడు మనందరం कि नमः शाम के समय अपनी प्यारी సాయంత్రం मीठी परम श्रद्धेय మధురమైన गुलजार दादी के संग समय व्यतीत करेंगे। గుల్జార్ దాదీజీ సాంగత్యంలో సమయాన్ని గడపదాం। सर्वप्रथम మొట్టమొదట स्वयं को आत्म स्वरूप में स्थित करें ఆత్మ స్వరూపంలో స్థితమవుతాం और मन बुद्धि के अंतर्वाहन द्वारा మనసు బుద్ధి అంతర్వాహనం चलते हैं अपने प्यारे परम धाम में। నడుద్దాం మన ప్రియమైన పరంధామంకి। मैं आत्मा स्वयं को एकदम हल्का महसूस करती हूँ। స్వయాన్ని పూర్తిగా తేలికగా అనుభవం చేస్తూ ఉండాను। సహజంగా ఎగిరి మన ప్రియమైన ధామ్ అనంత శాంతి ధామానికి వెళ్దాం। నిరాకారి స్వరూపంలో నిరాకారి తండ్రి సాంగత్యంలో స్వయాన్ని చూస్తూ ఉండాను।
నలువైపులా దివ్య ఎర్రటి కిరణాలున్నాయి. ఈ నిరాకారి స్వరూపంలో బీజ స్వరూపం తండ్రి సాంగత్యంలో కల్పవృక్షం మొదటి కాండంలో తన అనేక పురుషుల సాంగత్యంలో స్వయాన్ని చూస్తూ ఉండాను. బాబా నుండి ఆ శక్తిశాలి కిరణాలని నాలో నేను ఇముడ్చుకుంటూ ఉండాను. నేను ఆత్మ ఎంత భాగ్యశాలిని. బాబా నుండి శక్తిశాలి లైట్ మరియు మైట్ కిరణాలు నేను స్వయంలో ఇమర్చుకుంటూ ఉండాను. సర్వ సూక్ష్మ ప్రాప్తిల నుండి అలంకరించుకుంటూ ఉండాను. నెమ్మది నెమ్మదిగా నేను ఆత్మ బాబా సన్ముఖంలో అవ్యక్తవతంలో అవతరిస్తూ ఉన్నాను. సంపూర్ణ అవ్యక్త బ్రహ్మభవం ప్రకృతిలో
ఈయనాత్మ నిన్న సంపూర్ణ వ్యక్త పరిస్థ డ్రెస్ని ధరించినాను. స్వయాన్ని బాప్దాద సన్ముఖంలో చూస్తూ ఉన్నాను. బాప్దాద జతలో అవ్యక్త మిలనం ఈ సంధ్యా సాయంత్రంలో చేస్తూ ఉండాను. బాప్దాద నయనాలలో ప్రేమ ఇమిడి ఉంది. నా ఆత్మ మీద పడుతుంది ఆ ప్రేమ. నేనెంత పద్మాపదం భాగ్యవంతాత్మని. బాప్దాద యొక్క ఆత్మీయ ప్రేమకి పాత్రాత్మని. నేను ఆత్మ పరిస్థానయి అవ్యక్త బాప్దాద జతలో నడుద్దాం. ఈ మానవ లోకంలో ఈ భూమి మీద విశ్వం గ్లోబ్ మీద నెమ్మదిగా భారతదేశంలోకి భారతదేశంలో కూడా విశేషంగా బాంబేలోకి
బాగ్దాదా జతలో సేఫీ హాస్పిటల్లోకి ఆ హాస్పిటల్లోకి నేను పరిస్తా సంపూర్ణ వ్యక్త స్వరూప పరిస్థిత రూపంలో శివబాబా మరియు బ్రహ్మబాబా జతలో ఆ సైఫీ హాస్పిటల్లో ఎంతమంది ఆత్మలు తన శరీర ఆరోగ్యం కోసం వైద్యం చేపించుకుంటూ ఉండారో వాళ్ళందరికీ మన శుభ భావన శుభకామన్ని మరియు శ్రేష్ట ప్రకంపనాలని వ్యాపిస్తూ ఉంటాను. ఆ ఆత్మలు కూడా ఈ సంధ్యా సమయం సాయంత్రంలో కొన్ని క్షణాల కోసం దుఃఖం బాధల నుండి ముక్తులవుతున్నట్లు వాళ్ళందరూ నేను అనుభవం చేస్తూ ఉన్నాను. నెమ్మది నెమ్మదిగా ఎక్కడ దాదీసి రథం విశ్రాంతి అవస్థలో బాగ్దాదా సాంగత్యంలో బాగ్దాదా దాదీతో ఆత్మీయ నయనాల ద్వారా సంభాషణ చేస్తూ ఉండారు. ఈ దృశ్యం ఎంత ప్రేమైంది, ఎంత భిన్నంగా ఉంది. న్యారా మరియు ప్యారా బాగ్దాదా తన చేతులతో దాదీజీ శరీరం మీద ఆత్మీయ ప్రకాశాన్ని ప్రవహింపజేస్తూ ఉండారు.
ఆ శక్తిశాలి ప్రకాశంతో శరీరం కూడా శక్తిశాలి దివ్యంగా అవుతూ ఉంది. దాదీజీ శరీరంలో ఆ శక్తులన్నీ ప్రవహిస్తూ ఉన్నాయి. దాదీజీ శరీరంలోకి బాబా తన దివ్య అలౌకిక శక్తుల్ని పంపిస్తూ ఉండారు. శరీరంలోని విభిన్న అంగాలు ఈ దివ్య చైతన్య ప్రవాహాన్ని దాదీజీ శరీరాన్ని ఆరోగ్యవంతంగా చేస్తూ ఉంటాయి. అన్ని ఇంద్రియాలని అవయవాలని నెమ్మదిగా శారీరక బలహీనత సమాప్తమైపోతూ ఉంది. మన ప్రియాతి ప్రియమైన మధురమైన దాదీసి బాప్ దాదాకి విశేషమైన రత్నం వాళ్ళ మనసు యొక్క నిర్మలత, హృదయం యొక్క నిర్మలత కారణం వలనే బాప్ దాదా తన రథం రూపంలో వెన్నుకున్నారు. యాభై సంవత్సరాల వరకు అవ్యక్త బాప్ దాదాకి సాకార మాధ్యమయ్యి పాత్రను అభినయించారు. ఎంతమంది ఆత్మల్ని బాప్ దాదాతో కలిపేదానికి నిమిత్తైనారు. దాదీసి ముఖ కమలాల ద్వారా బాప్ దాదా యొక్క అనుమూల మహావాక్యాలు ఆ జీవితంలో అనుభవం చేస్తూ
నా జీవితాన్ని నేను సంభాళన చేసుకున్నాను. నెమ్మదిగా సాక్షి చూస్తూ బాప్ దాదా ప్రియమైన గుల్జార్ దాది అందరి దాదీని కూడా ఆహ్వానం చేసి సిపి హాస్పిటల్లోని దాదీజీ రూమ్లోకి అందరినీ మర్జ్ చేసినారు బాప్ దాదా. అందరు ఆది రత్నాలు దాదీజీకి స్వదృష్టి ద్వారా ములాఖాతు చేస్తూ ఉండరు. ఆత్మీయ సంభాషణ దాదీజీలో విశేషమైన ఉమంగ ఉల్లాసం ఖుషియా సంచారం అవుతుంది. దాదీజీ అందరినీ చూస్తూ దాదీజీ స్వయంలో గద్గద్ అవుతూ ఉండరు. ఉక్కిరి బిక్కిరి. ఇది ఎంత అలౌకికమైన దృశ్యం. ప్రియమైన మమ్మ తన వరదాని హస్తాలతో వరదాని హస్తాన్ని దాదీజీ తలపైన ఉంచినారు. ప్రకాశ్మన్ దాది శక్తిశాలి దృష్టి ద్వారా శ్రేష్ట ప్రకంపనాలని దాదీజీ శరీరంలో నింపుతూ ఉండారు. మన్మోహిని దీదీజీ ఖుషితో కొత్త శక్తి చైతన్యతాన్ని ప్రవహింపచేస్తూ ఉండారు. అందరు దాదీలు మరియు ఆది రత్నాలు గుల్జార్ దాది శరీరంకి స్నేహం శక్తిశాలి ప్రకంపనాలని నింపుతూ ఉండారు. గుల్జార్ దాదీజీ శరీరంలోకి
ఆరోగ్య భవ అనే వరదానాన్ని ఇస్తూ ఉంటారు. దాదేశీకి అందరూ ఆది రత్నాలు దాదీలు. శరీర ఆరోగ్యం, మనసు ఆరోగ్యం కోసం శక్తులు ఇస్తూ ఉంటారు. అందరి యొక్క శ్రేష్ట భావన, శ్రేష్ట కామనాలు దాదీజీ శరీరాన్ని మరియు మనసుని ఆరోగ్యంగా చేస్తూ ఉండే. ఆత్మను ఆరోగ్యంగా చేస్తూ ఉండే. నేను ఆత్మ నా హృదయం నుండి దాదేశీకి శుభభావన, శుభకామనాలు ఆరోగ్యవంతరాలు కానీ ప్రదానం చేస్తూ ఉండాను. ఈ ప్రియమైన భిన్నమైన దృశ్యాన్ని చూసి మనసులో ఇదే భావన జాగృతి అవుతూ ఉంది. మనందరి ప్రియమైన దాదేసి చాలా త్వరగా ఆరోగ్యవంతురాలయ్యి మధుబన్ బేహద్ ఇంటికి మరలా తిరిగి వచ్చేశారు. అందరు పూర్వీకుల ఆశీర్వాదం మొత్తం విశ్వంలోని ఆత్మల ఆశీర్వాదాలు దాదీజీ జతలో ఉంటాయి. మొత్తం ప్రపంచంలో ఎటువంటి విశేషమైన రత్నం ఆ రత్నాన్ని చూసే సౌభాగ్యం మనందరి ఆత్మలకి దొరికింది. మనం కూడా స్వయంలో ధన్యం ధన్యం అనే అనుభవం చేస్తూ ఉంటాం. ప్రియమైన దాదేసి బాప్ దాదాకి విశేషమైన నయనాలను కణ్పాప दीप राज के दीप रानी संपूर्ण मायाशित प्रकृति सीतात्मा
శరీర ప్రకృతి మీద కూడా విజయాత్మ. అందరిది ఎంత స్నేహం ప్రేమ దాదేసి జతలో ఉంది. అటువంటి ఆత్మ మొత్తం ప్రపంచంలో కోటిలో కొంతమంది ఎవరి జతలో అందరికీ ఆత్మీయ ప్రేమ జోడింపబడింది. ప్రతి ఒక్కరు దాదించే శరీరం ఆరోగ్యంగా ఉండనేని అనుకుంటూ ఉండారు. అందాది ఎంత అమూల్యమైన రత్నం. బాబా శకాశం మరియు అందరి పూర్వశుల శక్తిశాలి ప్రకంపనాలతో దాదేసి రథ మరియు భిన్న భిన్న అవయవాలు సరిపోతూ ఉంటాయి, సరిగా పనిచేస్తూ ఉంటాయి. దాదేసి అందరి ప్రకాశాన్ని ప్రాప్తి చేసుకొని ఆరోగ్యంగా అవుతుండారు. అందరి ఆశీర్వాదాలతో దాదీజీ శరీరం సరి అవుతూ ఉంది. దాదీజీ కూడా పండుకొని దాదీజీ బాబాతో నైనా ములాఖాత్ సంభాషణ చేస్తూ ఉండారు. బాబాను చూస్తూ ఉండారు.
ఎంత సౌభాగ్యం, ఎంత భాగ్యం సంఘం యొక్క ఈ సుందరమైన దృశ్యాన్ని మనసిన కంటితో పరిస్థిత స్వరూపంతో అనుభవం చేస్తూ ఉంటాను. ఈ దివ్య అలౌకిక స్వరూపం దాదేసిది అంతిమ సమయంలో కొంతమంది కోసం ప్రేరణ స్రోత అవుతారు. అందరికీ సాక్షాత్కారం చేపిస్తారు బాబాది. ప్రపంచంలోని అందరూ వాళ్ళ ముఖంతో మనసుతో ఈ పాట పాడతారు. నా బాబా వచ్చేసారు, మీరా బాబా ఆ గయా అని. అందరి హృదయం నుండి వాహ్ బాబా అని, వాహ్ దాది వాహ్ అని, వాహ్ డ్రామా వాహ్ అని ఆ పాట మారుమోగుతుంది. బాబా మరియు డ్రామా సంఘం యుగం చివరి వరకు దాదిని జతలో ఉంచినారు. మరియు దాదీజీ ద్వారానే లక్షాంతర ఆత్మలకి బాబాని అనుభవం చేస్తారు. అందుకే బాబా శక్తి ఆ ప్రకాశంతో దాదీజీ శరీరం చార్జ్ అవుతూ ఉంది. శక్తులు మరియు ప్రకాశంతో బాబు దాదాది ఆరోగ్యంగా అవుతూ ఉండారు. ఎంత కృతజ్ఞతలు బాబా మీకు.
ఎంత అమూల్యమైన రత్నాన్ని మా దగ్గర పెట్టినారు. ఈ- ఈ రోజు వరకు కూడా మా అందరికి ఆదర్శం మహాను. బాబా మరియు అందరు పూర్వపురుషాత్మల చంద్రాకార రూపంలో దాదేసి మంచం దగ్గర నిలబడి మధురమైన చిరునవ్వు చేస్తూ ఉండారు. అందరం ఏదో ఒక శ్రేష్ఠ సంకల్పాలది, పుణ్యకర్మది అంచలేని దాదేశీకి ప్రదానం చేస్తూ ఉండాం. ఇప్పుడు నెమ్మదిగా సూక్ష్మవతంలో బాప్దాదా దగ్గరుండాను. బాప్దాదా దృష్టి ప్రకటి నుండి శక్తిశాలి కిరణాలు నా స్వయంలో నిండుతూ ఉండాయి. ఈ అలౌకిక అనుభవం కోసం బాబా మీకు హృదయం నుండి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఉండను. అభివందనాలు బాబా, అభివందనాలు బాబా.
బాబా నుండి సర్వశక్తివాన్ వరదానం నేను స్వయంలో ప్రాప్తి చేసుకుంటూ ఉన్నాను. నెమ్మదిగా నేను ఫలిస్తాను. పతనాన్ని వదిలి అంతర్వాహక శరీరం ద్వారా ఈ సాకార సృష్టిలోకి ఒకటి మధ్యలోకి స్థితమవుతూ ఉండాను. ఎంత దివ్య అలౌకిక యాత్ర చేసినాను. బాబా స్నేహంతో నిండిన మధురమైన పాటని నేను వింటూ ఉండాను.